సింపుల్ ఇంట్రెస్ట్ నుంచి ఇన్స్టాల్మెంట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఒకడు తీసుకున్న అప్పు 5% సింపుల్ ఇంట్రెస్ట్ రేటుతో 4 సంవత్సరాలకు 6,450 మొత్తం అవుతుంది. దీనికి పూర్తిగా చెల్లించాలంటే వార్షిక చెల్లింపు కిస్తీ ఇన్స్టాల్మెంట్ అడిగాడు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఎంత అనేది అడిగారు. మొత్తం ఇచ్చేసి మనకు 4 సంవత్సరాల్లో 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి 6,450 మొత్తం అవుతుందని చెప్పారు ఇక్కడ. సో మనం మొత్తం ఎంత అవుతుంది? 6,450. ఇక్కడ ఏ ఫార్ములా యూజ్ చేయం, షార్ట్కట్లో చెప్తాను చూడండి. మొత్తం పే చేసింది 6,450. దీన్ని డైరెక్ట్ నేను ఎలా చేస్తానంటే 6,450/430 × 100 days ఎలా అనేది తర్వాత చెప్తా. దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈ క్యాలిక్యులేషన్ చేస్తే ఏమవుతుంది? 0 0 క్యాన్సిల్. సో 43 ఒకట్ల 43, రిమైనింగ్ 21 ఉంటుంది. 215 అంటే 43 5లో చూద్దాం. 43 5ల 3 5లో 15, 4 5 20. సో 215 ఓకేనా. సో 15 టేబుల్లో పోతుంది. సో 15 × 100 ఎంత? 1,500 ఆన్సర్. డైరెక్ట్ ఎలా 6,450/430 × 100 ఇట్లా వేసుకున్నానంటే చూడండి, ఒక్కొక్క ఇన్స్టాల్మెంటు మనం ఎంతనో ఫైండ్ అవుట్ చేయాలి. నాకు తెలియదు ఒక ఇన్స్టాల్మెంట్ ఎంతనో నాకు తెలియదు. సో నేను అనుకుంటున్నా ఫస్ట్ ఇన్స్టాల్మెంటు 100 మీద తీసుకుంటున్నా. ఎప్పుడన్నా చూడండి 4 సంవత్సరాలకు ఇన్స్టాల్మెంట్ పే చేస్తున్నామంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంటు ఫస్ట్ ఇయర్ స్టార్టింగ్లోనే పే చేసేస్తాం. అంటే మిగిలిన ఇన్స్టాల్మెంట్ ఎంత ఉంటుంది? 3 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 పే చేసేసినాం. ఇదిలేండి రెండో ఇన్స్టాల్మెంట్ 3 4. ఈ 4 ఇన్స్టాల్మెంట్లో ఇంకా 3 ఇన్స్టాల్మెంట్ మనం పే చేయాల్సింది. దాని మీద వడ్డీ అవుతుంది. మనకి వడ్డీ వస్తుందని అంటే ఆల్రెడీ ఇక్కడ 100 పే చేసేసినాం. 100 పే చేసిన తర్వాత ఇక్కడ ఎంత రిమైనింగ్ పే చేయాల్సింది ఎన్ని ఉంటాయి? ఇక్కడ 100 ఇక్కడ 100 ఇక్కడ 100 ఉంటుంది. ఇక్కడ 100 ఉంటుంది, 100 ఇక్కడ 100. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5%. 100కి 5% అంటే ఎంత వడ్డీ వస్తుంది మనకి? 5 వస్తుంది. దీని మీద 5, దీని మీద 5, దీని మీద 5 అంటే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ పడుతుంది మనకి? 15 పడుతుంది. ఇక్కడ ఆల్రెడీ ఈ రెండు ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు మిగిలింది ఎంత? ఇది ఈ మూడోది 4వది 2 మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు ఇక్కడ వడ్డీ అనేది 10 రూపాయలు పడుతుంది, ఇక్కడ 5 రూపాయలు పడుతుంది. అప్పుడు ఈ టోటల్ ఎంత అవుతుంది మనకి? మనం పే చేసేది మొత్తం ఎంత? 15 10 25 10 30. ఈ 30 ఏంటిది? వడ్డీ. ఇన్స్టాల్మెంట్లో మనం పే చేసే మొత్తం ఎంత? ఈ 400. ఈ 400 ఈ 30 430. అంటే ఇక్కడ చూసారా, మనం ఒక్కొక్క ఇన్స్టాల్మెంటు 100 చొప్పున ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 చొప్పున, రెండో ఇన్స్టాల్మెంట్ 100 అండ్ 15, మూడో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 110, నాలుగో ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 105 రూపాయలు పే చేస్తున్నాం. అప్పుడు మొత్తం ఎంత పే చేస్తున్నాం? 430 పే చేస్తున్నాం. అయితే ఇక్కడ మొత్తం ఏమంటున్నారు? 6,450. 6,450. సో ఒక ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం దేనికి? ఈ 430కి. ఈ 430 వాల్యూ అనేది 6,450 నాకు. ఇప్పుడు 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చుగా, క్రాస్ మల్టిప్లికేషన్. 6,450 × 100 430. 0 0 క్యాన్సిల్. 43 15 645 తీసుకుంటే ఆన్సర్ 1,500. లేదు ఇక్కడ 5% ఇస్తే అలా తీసుకున్నాం కదా. ఒకవేళ 10% ఇచ్చారనుకోండి, 5 ఇయర్స్కి ఇచ్చారనుకోండి, సో మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 10% ఇచ్చారు. టైం పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ కాలానికి ఇచ్చారనుకోండి. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎప్పుడైనా మనం ఫస్టే పే చేసేస్తాం కాబట్టి మీ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్ గురించే మాట్లాడాలి మనం.
ఆ రిమైనింగ్ ఇన్స్టాల్మెంట్ మీద మాత్రమే మనకు వడ్డీ అనేది వస్తుంది, వడ్డీ అనేది పడుతుంది. కాబట్టి మనకు 5 ఇయర్స్లో ఒకటి తీసేస్తాం. సో 4 ఇన్స్టాల్మెంట్ల మీద మనం ఇంట్రెస్ట్ అనేది తీసుకుంటాం. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 10 రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఉంది కదా, మనం పే చేయాల్సింది ఎంత, రిమైనింగ్ 4 సంవత్సరాలకు. 4 సంవత్సరాలు అన్నప్పుడు ఆ 4 సంవత్సరాలకు 10 పడుతుంది. ఇప్పుడు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్కి ఫస్ట్ ఆల్రెడీ పే చేసినాం కదా, ఫస్ట్ పే చేసినాం కాబట్టి సెకండ్ ఇన్స్టాల్మెంట్కి సెకండ్ వాయిదాకి మనకు ప్రతి దాని మీద 10 రూపాయలు పడుతుంది. కాబట్టి ఎంత, 4 ఇన్స్టాల్మెంట్ పే చేయాలి కదా, 40 రూపాయలు పడుతుంది. నెక్స్ట్ 30 రూపాయలు పడుతుంది, తర్వాత 20 పడుతుంది, తర్వాత 10 పడుతుంది. ఓకేనా. ఈ మొత్తం వాల్యూ యాడ్ చేసుకోండి. ఈ మొత్తం వాల్యూ యాడ్ చేసుకుంటే ఏమవుతుంది, 100 అవుతుంది. 40, 30, 70, 70, 20, 90, 10, 100. మొత్తం ఇంట్రెస్ట్ ఎంత మనం పే చేస్తున్నాం, 100 రూపాయలు పే చేస్తున్నాం. మనం పే చేస్తున్న కాన్స్టెంట్ వాల్యూ ఎంత, ఇక్కడ 100 పే చేసుకుంటూ పోతాం. సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 100, ఫస్ట్ పే చేసినాం. ఇది సెకండ్ది 100, థర్డ్ది 100, ఫోర్త్ది 100, ఫిఫ్త్ది 100. ఇదంతా అవుతుంది మొత్తం 500. ఈ 500 మనం కాన్స్టెంట్గా పే చేసేది, వాటి మీద వడ్డీ వచ్చేది 100. సో ఏమవుతుంది, 600 మనం మొత్తం పే చేసేది. 600 ఇక్కడ మొత్తం పే చేసేది. అప్పుడు మొత్తం వాల్యూ మనకి ఇస్తే, ఒకవేళ మొత్తం వాల్యూ ఇస్తే ఈ మొత్తం వాల్యూ 600కి ఈక్వల్ చేసుకుంటాం. 600కి ఈక్వల్ చేసుకున్నప్పుడు అప్పుడు ఒక్కొక్క వాయిదా ఫైండ్ అవుట్ చేయాలంటే చేయొచ్చు కదా. ఒక వాయిదా ఎంత, మనం ఎంత అని తీసుకున్నాం, 100 అని తీసుకున్నాం. సో 600 వాల్యూ మనకి ఇచ్చినప్పుడు 100 వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి. 10% పర్ యానం బారు వడ్డీ రేటుతో 5 సంవత్సరాలలో 4200 మొత్తం తీర్చుటకు చెల్లించవలసిన ఒక్కొక్క వార్షిక వాయిదా సొమ్ము ఎంత. సేమ్ ప్రీవియస్ క్వశ్చనే. సో ఇక్కడ క్లారిటీ వస్తుంది చూడండి. ఇక్కడ చెప్పినప్పుడు సింపుల్గా చేసేయచ్చండి, ఇది ఫార్ములాతో మనకు సంబంధం లేదు. ఇదే ప్రాబ్లంకి ఫార్ములా రాస్తే ఏమవుతుంది, ఫార్ములా ఏమవుతుందండి, ఇక్కడ 100A బై 100T ప్లస్ T ఆఫ్ T మైనస్ 1/2 ఇంటూ R అండి. దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే వస్తుంది. బట్ ఈ సబ్స్టిట్యూట్ చేస్తే క్యాలిక్యులేషన్ లెంతీ అవుతుంది. క్యాలిక్యులేషన్లో ఎక్కడ మిస్ అయిన ఆన్సర్ అనేది రాంగ్ వస్తుంది. చూడండి సింపుల్ ఎట్లా అంటే, ఇక్కడ చూడండి 10% పర్ యానం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చినప్పుడు దీన్ని ఈజీగా రాసుకోవాలంటే, సో సింగిల్ స్టెప్లో రాసుకోవాలంటే ఏం చేస్తాం మనం, మనకు మొత్తం ఇచ్చారు. మొత్తం ఏంటిది, 4200 రూపాయలు. ఇది మొత్తం వాల్యూ. ఇది మొత్తం వాల్యూ. మొత్తం వాల్యూ అయినప్పుడు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేస్తాం మనం, అసలు మొత్తం అనేది ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 100 అని తీసుకోవాలని చెప్పాను కదా. సో 100 అని తీసుకున్నప్పుడు ఇక్కడ 5 ఇయర్స్ టైం పీరియడ్ వచ్చేసి 5 ఇయర్స్ కన్నారు కదా. 5 ఇయర్స్ కన్నారు కదా. 5 అన్నప్పుడు మొత్తం 500 అనేది ఒక్కొక్క సంవత్సరం 100 పే చేస్తాం. మిగిలిన ఒక సంవత్సరం పే చేసిన తర్వాత రెండో సంవత్సరానికి ఈ 4 సంవత్సరాల్లో 100 మీద మనకు ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. ఇంట్రెస్ట్ ఎలా వస్తుందనంటే, ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 పే చేసేసినాం. ఇది ఫస్ట్ ఇన్స్టాల్మెంట్. సెకండ్ ఇన్స్టాల్మెంట్లో 100 పే చేయాలి. ఇది సెకండ్ ఇన్స్టాల్మెంట్. సో ఈ 4 ఇన్స్టాల్మెంట్ ఉంది కదా, వీటి మీద మనకు వడ్డీ వస్తుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 10. సో 4 సంవత్సరాల మీద మనకి ఎంత రావాలి, 40 ఇంట్రెస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఆల్రెడీ 2 ఇన్స్టాల్మెంట్ పే చేసినామంటే రిమైనింగ్ 30 ఇంట్రెస్ట్ వస్తుంది. 100 ప్లస్ 20 సేమ్ 100 ప్లస్ 10. ఇది మనం మొత్తం పే చేసేది మొత్తం. ఇది ఎంత, 500 ప్లస్ ఇవి కూడితే 100, 600 మనం మొత్తం పే చేసేది. ఒక ఇన్స్టాల్మెంట్ 100 పే చేసుకుంటా పోతే 5 సంవత్సరాల్లో మొత్తం మనం 600 పే చేయాలి. 600కి మనం 5 సంవత్సరాల్లో పే చేయాలంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంటు ఈ విధంగా పే చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనం 100 అని అనుకుంటున్నాం కదా. సో 100 వాల్యూ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. మొత్తం 600. ఈ 600 వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది, ఇక్కడ ఈ 600 అనేది 5 సంవత్సరాలుగా నాకు చేసింది మనం ఇక్కడ. ఇది 5 ఇయర్స్కే కదా టైం పీరియడ్. T ఇయర్స్ 5 ఇయర్స్. T అనేది 5 ఇయర్స్కి కదా టైం పీరియడ్. 5 ఇయర్స్కి మనం చేసినప్పుడు 100 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 తీసుకున్నప్పుడు మనకు 600 మొత్తం వస్తుంది. అప్పుడు నేనేం తీసుకుంటా అంటే, ఈ 600 వాల్యూ వచ్చేసి
4200 అని తీసుకుంటున్నా. అప్పుడు ఇన్స్టాల్మెంట్ అంటే 100 క్రాస్ మల్టిప్లై అయ్యాయి. 4200 ఇంటూ 100/600. 2 సున్నాలకు 2 సున్నాలు క్యాన్సిల్. 6 7 42. ఆన్సర్ ఏమవుతుంది? 700. డైరెక్ట్ ఎలా చేయాలంటే ఇలాంటి క్వశ్చన్ని ఫస్ట్ టైం పీరియడ్ చూడండి. టైం పీరియడ్ 5 years ఉంది. 5 years అన్నప్పుడు 5 × 100 500 రాసుకోండి. 500 రాసుకోండి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఎంత ఇచ్చారు? 10 ఇచ్చారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 ఇచ్చారు అని అంటే రిమైనింగ్ 4 years తోటి యాడ్ చేసుకుంటూ పోతాం మనం. అంటే ఒక ఇన్స్టాల్మెంట్ అనేది ఫస్ట్ పే చేసిస్తాం కాబట్టి రిమైనింగ్ 4 ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కాబట్టి 4 ఇన్స్టాల్లో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద వడ్డీ, సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీద మనకి వడ్డీ 40 రూపాయలు వస్తుంది, తర్వాత 30 వస్తుంది, తర్వాత 20, తర్వాత 10 రూపాయలు వస్తుంది. ఈ మొత్తం కూడితే 100 అవుతుంది. ఈ 100 ఈ 500 మొత్తం కూడండి 600 అవుతుంది. సో 600 వాల్యూ ఇదాన్ని డైరెక్ట్ రాసుకోవాలి. 600 వాల్యూ 4200 అయితే ఒక ఇన్స్టాల్మెంట్ 100 వాల్యూ ఎంత? సో 4200/600 చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. 5% per annum వార్షిక వడ్డీ రేటు చొప్పున బారు వడ్డీ ప్రకారం 5 సంవత్సరాల తర్వాత చెల్లించవలసిన మొత్తం అప్పుకు ఒక్కొక్క వార్షిక వాయిదా 160 అయితే మొత్తం అప్పు ఎంత? సో మనం ప్రీవియస్ డిస్కస్ చేసిన ప్రాబ్లంకి ఇది కంప్లీట్ ఆపోజిట్ ప్రాబ్లం. సో ఒక వార్షిక వాయిదా ఇచ్చారు. ఒక్కొక్క వార్షిక వాయిదా 160. వార్షిక వాయిదా వాల్యూ 160. మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది మొత్తం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో డైరెక్ట్ మైండ్ క్యాలిక్యులేషన్ ప్రకారం ఏం చేస్తాం? 5 సంవత్సరాల్లో ఇచ్చారు. 5 సంవత్సరాలు అన్నప్పుడు 500 అవుతుంది. ఫస్ట్ 500 అని రాసుకుంటాం. 500 తర్వాత 5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 5% అన్నారు కదా. 5% అన్నప్పుడు 5 సంవత్సరాల్లో 4 మీదనే ఇంట్రెస్ట్ అనేది అవుతుంది మనకి. సో ఫస్ట్ ఇయర్ వదిలేస్తే మిగిలిన 4 years మీద కదా. 4 year అంటే సెకండ్ ఇన్స్టాల్మెంట్ మీద ఎంత వస్తుంది మనకి? 4 5 20. ఫస్ట్ 20 వస్తుంది, తర్వాత 15, తర్వాత 10, తర్వాత 5 వస్తుంది. అంటే 20 15 10 5 టోటల్ చేస్తే 35 40 45 5 50 550. మన ఈ వాల్యూ ఏంటిది? 100% వాల్యూ. ఇది 100% వాల్యూ అయితే 550% వాల్యూ ఎంత? డైరెక్ట్ ఇక్కడ ఒక్కొక్క వార్షిక వాయిదా అనేది 100 మీద తీసుకోవాలని చెప్పినా కదా. 100 మీద తీసుకున్నప్పుడు 160 వచ్చింది. అప్పుడు మొత్తం ఎంత అవుతుంది మనకి? మొత్తం ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 100 తీసుకున్నప్పుడు మనం 550 పే చేసినాం టోటల్. అప్పుడు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 160 అన్నప్పుడు టోటల్ ఎంత? 100 వాల్యూ 160, 550 వాల్యూ ఎంత? సేమ్ 160/100 ఇంటూ 550 0 క్యాన్సిల్ 16 55. సో 10 55లో 550. సో 6 5 30, 6 5 30 33 0 8 8 880 ఆన్సర్. ఏం లేదు, మనకి ఇక్కడ ఒక వార్షిక వాయిదా ఇచ్చాడంటే అది 100 వాల్యూ అని అనుకోండి. వేరే దగ్గర రాద్దాం. ఇక్కడ ఏమని తీసుకుంటామంటే ఒక వార్షిక వాయిదా అన్నప్పుడు ఎంత ఇవ్వండి, మనం అది 100 వాల్యూ అని అనుకుంటాం. ఇప్పుడు మొత్తం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉన్నాయో చూసుకోండి. 5 5 × 100 5 × 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 5 ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఒక సంవత్సరం తీసేస్తే 4 సంవత్సరాలు ఉంటాయి. 4 5 20. ఫస్ట్ 20 తర్వాత 5 5 తగ్గించుకుంటూ పోండి. 15 10 5 మొత్తం వాల్యూ 50.
ఈ 50 ఇక్కడ యాడ్ చేయండి. 500 ప్లస్ 50 550. ఇది మొత్తం వాల్యూ. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇప్పుడు 100 వాల్యూ మనకి ఇచ్చారు, 550 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డైరెక్ట్ రాయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం ఇక్కడ రూపాయలు 20,000 ఖరీదైన టీవీని ఒకడు రూపాయలు 1000 చొప్పున 20 వాయిదాలలో డబ్బు కట్టే పద్ధతిలో తీసుకున్నాడు. సింపుల్ ఇంట్రెస్ట్ రేటు 6%. మొదటి వాయిదా చెల్లింపు కొనేటప్పుడు చేసే ఒప్పందంతో అతని అసలు వడ్డీ మొత్తం తీర్చడానికి కట్టవలసిన ఆఖరి ఇన్స్టాల్మెంట్ ఎంత? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ అడుగుతున్నారు. లాస్ట్ ఇన్స్టాల్మెంట్లో ఆఖరి ఇన్స్టాల్మెంట్ అంటే ఇక్కడ 20 వాయిదాలలో చెల్లించాలి. 20 వాయిదాలు అని అన్నప్పుడు ఒక 1000 ఫస్ట్ వాయిదా కొన్నప్పుడే ఆ టీవీ 20,000 ఖరీదైన టీవీ కొన్నాడు కదా, అప్పుడు 1000 రూపాయల చొప్పున కొన్నప్పుడు ఒక 1000 రూపాయల చొప్పున ఇన్స్టాల్మెంట్ పే చేసినప్పుడు ఫస్ట్ వాయిదా కొన్నప్పుడే పే చేసేసిండు. అంతే. రిమైనింగ్ 19 వాయిదాలలో కట్టేయాలి. మొత్తం 19 కట్టాలన్నప్పుడు లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఏంటిది? 19వ వాయిదాని మనం కట్టాలి. నేను ఇక్కడ ఏమనుకుంటా అంటే డైరెక్ట్ 19వ వాయిదాని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 19th ఇన్స్టాల్మెంట్ ఉంటుంది కదా, దాని మీదనే నాకు వడ్డీ వస్తుంది. అంటే 19th ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 19 × 6 అనుకుంటా. 19 114. ఇది నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఎంత? నేను తీసుకోవాల్సినది ఎంత? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ 100 కదా. ఎవరి ఇన్స్టాల్మెంట్ 100 100 పే చేసుకుంటూ పోతాం కదా. 100 ప్లస్ ఇన్స్టాల్మెంట్ వడ్డీ ఎంత వస్తుందో ఆ వడ్డీ 100 ప్లస్ వడ్డీ ప్రతి ఇన్స్టాల్మెంట్ మనం పే చేస్తాం. సో 19th ఇన్స్టాల్మెంట్ మీద ఏమవుతుంది మనకి? సో 6% అనేది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో 19th ఇన్స్టాల్మెంట్ కాబట్టి 19 × 6 ఏమవుతుంది? 114 వస్తుంది. ఈ 114 ఏంటిది మనకి? ఓన్లీ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇంట్రెస్ట్ ప్లస్ ఇన్స్టాల్మెంట్ ఎంత? 100. ఇన్స్టాల్మెంట్ 100 అనేది కాన్స్టెంట్ కదా, 100 కదా, 1000 ఇక్కడ. సో 100 మీద అనుకుంటున్నాం కదా, 100 మీద అనుకుంటున్నాం. మనం పే చేసేది ఎవ్రీ 100 మీద అనుకుంటున్నాం కాబట్టి 100 మీద ఈ కాన్స్టెంట్ వాల్యూ ప్లస్ 114 అనేది ఇంట్రెస్ట్. సో టోటల్ ఎంత అవుతుంది? 214. ఈ 214 అనేది ఆఖరి 19th ఇన్స్టాల్మెంట్. ఇది అంటే చివరి ఆఖరి వాయిదా ఇది. దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏం లేదండి, ఫస్ట్ నుంచి మనము ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, సెకండ్ ఇన్స్టాల్మెంట్, ఇట్లా 20 ఇన్స్టాల్మెంట్ దానికి వెళ్తాం కదా. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి ఫస్ట్ నెల పే చేసేస్తాం. సో మిగిలింది ఎంత? 19 ఇన్స్టాల్మెంట్ ఉంటాయి. ఈ 19 ఇన్స్టాల్మెంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 6%. అంటే ఆ 6 రాసుకోండి. సో ఫార్ములా ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తే పెద్దగా ఉంటుంది, అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతాము. సో డైరెక్ట్ ఇలాంటి ప్రాబ్లమ్ని ఎట్లా చేయాలని అంటే జస్ట్ ఆఖరి ఒకవేళ లాస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయాలని అంటే ఆఖరి ఇన్స్టాల్మెంట్ మొత్తం 20 ఇన్స్టాల్మెంట్ కదా. 20 ఇన్స్టాల్మెంట్లలో ఆఖరి ఇన్స్టాల్మెంట్ అన్నప్పుడు ఒకటి ఫస్టే పే చేసిస్తాం కాబట్టి రిమైనింగ్ 19 ఇన్స్టాల్మెంట్ ఉంటాయి. 19 ఇన్స్టాల్మెంట్లు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 6 అన్నప్పుడు 19 × 6 చేయండి. సో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద వడ్డీ వస్తుంది. వడ్డీ వస్తుంది కదా, ఆ వడ్డీని 100కి యాడ్ చేయండి. 100కి యాడ్ చేస్తే 214 అవుతుంది. ఈ 214 అంటే ఏంటిది? ఈ ఆఖరి ఇన్స్టాల్మెంట్. ఇప్పుడు మనం 100 పే చేసుకుంటూ పోయినప్పుడు ఆఖరి ఇన్స్టాల్మెంట్ అంటే వచ్చేసి 214 అవుతుంది. 100కి తీసుకుంటున్నాం మనం. ఇక్కడ 100కి తీసుకున్నప్పుడు ఇన్స్టాల్మెంట్ ఒక నోట్ పాయింట్ ఇక్కడ ఏంటంటే మనం ఒక్కొక్క వాయిదా 100 అని తీసుకున్నప్పుడు ఒక్కొక్క వాయిదా 100 అని తీసుకున్నప్పుడు మనకు 214 ఆఖరి ఇన్స్టాల్మెంట్ అవుతుంది. కానీ ఇక్కడ ఏం తీసుకున్నాడు? 1000 తీసుకుంటున్నాడు. 1000 తీసుకున్నప్పుడు ఏం కావాలి? మనం 100 తీసుకున్నప్పుడు 1000 అయింది కదా. అప్పుడు ఈ 214 వాల్యూ ఎంత? క్రాస్ మల్టిప్లై చేయండి. 2 క్యాన్సిల్. 2140. ఆప్షన్లో లేదు, ఆప్షన్ డి. ఆఖరి ఇన్స్టాల్మెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు ఏం చేయదు, జస్ట్ ఎన్ని ఇన్స్టాల్మెంట్ ఉన్నాయో ఇచ్చారో చూడండి, దాంట్లోంచి ఒకటి తీసేయండి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇస్తాడో దాన్ని మల్టిప్లై చేయండి. అది ఇంట్రెస్ట్ అనేది లాస్ట్ ఇన్స్టాల్మెంట్ మీద వచ్చే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి అదవుతుంది. అంటే ఇక్కడ 19 × 6 చేసిన 114 వచ్చింది. ఈ 114 అనేది
లాస్ట్లో వచ్చే ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ దేనికి యాడ్ చేస్తాము మనం? లాస్ట్ ఇన్స్టాల్మెంట్ వచ్చేసి కాన్స్టెంట్గా 100 పే చేయాలి. సో 214 అవుతుంది. ఈ 214 వాల్యూ మనం లాస్ట్ ఆఖరి ఇన్స్టాల్మెంట్ కదా, దీని వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ 100 మీద తీసుకున్నప్పుడు ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1000 అని చేశారు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ 1000 అని ఇచ్చినప్పుడు మనం 100 మీదనే తీసుకున్నాం. 100 మీద 1000 అయితే సో 214 మీద ఎంత? సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2140 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. దేవ్ 9000 రూపాయలను ఒక బ్యాంకు నుంచి అప్పుగా తీసుకొని 10 సమాన వాయిదాలలో ఒక్కొక్కటి నెలకు 1000 చొప్పున చెల్లించే విధంగా ఒప్పుకున్నాడు. అయినా ఆ సొమ్ముపై అతను చెల్లించే బారు వడ్డీ రేటు ఎంత? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోవాలి ఇక్కడ. సో కంప్లీట్గా డిఫరెంట్ ప్రాబ్లం ఇది. ప్రీవియస్ ప్రాబ్లం కంటే డిఫరెంట్ ప్రాబ్లం, ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎంత? 9000 తీసుకున్నాడు. 9000 తీసుకున్నాడు. 10 సమాన వాయిదాలు ఒక్కొక్కటి 1000 కడుతున్నారు. 10 సమాన వాయిదాలు ఒక్కొక్కటి 1000 కడుతున్నారు. పే చేసేది 10,000. తీసుకున్నది 9000. డైరెక్ట్ ఆన్సర్ వస్తుంది అని అనుకోకండి. ఏముంది? మొత్తం ఉంది, అసలు ఉంది, మొత్తం ఉంది. అప్పుడు వడ్డీ వస్తుంది. వడ్డీ బై అసలు ఇంటూ 100 వేస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది కదా. సో అట్లా చేసినప్పుడు రాంగ్ అవుతుంది ఇక్కడ. డైరెక్ట్ వేస్తే ఏమో కొన్నిసార్లు ఎట్లా చేస్తారంటే 1000 బై 9000 ఇంటూ 100 వేస్తాం. అప్పుడు 11/9% వాల్యూ వస్తుంది. ఇది ఫస్ట్ ఆప్షనే ఇస్తాడు మనకి. ఫస్ట్ ఆప్షన్ వాల్యూ 11/9% వాల్యూ ఇస్తాడు. బట్ ఇది రాంగ్. దీన్ని ఎట్లా చేయాలని అంటే 9000 అనేది అసలు. ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1000 పే చేస్తున్నాం. మొత్తం 10 ఇన్స్టాల్మెంట్. సో ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్ వచ్చేసి 1000 పే చేస్తున్నాం కదా. ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చేసి 9000. 1000 పే చేసినాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది దేని మీద రావాలి? 8000 మీద రావాలి. నెక్స్ట్ 7000 మీద, తర్వాత 6, ఇట్లా 1000 దాకా వెళ్తుంది. సో మొత్తం ఎంత పే చేస్తున్నాం మనం? 9 to 1 వరకు మొత్తం ఎంత? 9 into 10/2 5 45. సో మనం మీద అసలు అనేది ఇక్కడ 45,000 తీసుకోవాలి. ఓకేనా? ఇది అసలు, ఇది అసలే. కానీ మనం ఎప్పుడైతే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఈ 45,000 తీసుకోవాలి, ఈ 9,000 తీసుకోకూడదు. ఓకేనా? అప్పుడు మనకి 9,000 అసలు తీసుకున్నాం. వడ్డీ వచ్చేసి మొత్తం పే చేసేది వచ్చేసి మొత్తం ఇన్స్టాల్మెంట్ అంటే 10 ఇన్స్టాల్మెంట్లో ఒక్కొక్కటి పే చేసినప్పుడు 10,000 పే చేస్తున్నాం. అంటే 1,000 ఇంట్రెస్ట్ పే చేస్తున్నాం. ఆ 1,000 ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ వడ్డీ బై అసలు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే వడ్డీ ఎంత? 1000. మొత్తం ఎంత? 45,000. కొట్టేస్తే 1/45. 1/45 ఎంతకి ఇది? నెలకు 1000 చొప్పున. నెలకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 1/45 వచ్చింది కదా. దీన్ని సంవత్సరానికి మార్చుకోవాలంటే ఇది నెలది అని అంటే ఇంటూ 12 చేయాలి కదా. 1/45 ఇంటూ 12. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నప్పుడు ఏం తీసుకోవాలి? ఇంటూ 100%. ఓకేనా? అప్పుడు దీన్ని ఏం రాసుకుంటాం? 1200, సారీ ఒక 0 తీసేయండి, బై 45. లేకపోతే ఇక్కడే తీసేయండి. 5 9 45, 5 2 తీసుకుంటే 12 24, 24/9 ఏమవుతుంది అప్పుడు? 0. నెక్స్ట్ మనం దీన్ని 3తో డివైడ్ చేయవచ్చు. 3 3 జా 3 8 జా 80/3. అప్పుడు 3 2 6, 3 6 18, 2/3. సో ఆన్సర్ ఏమవుతుంది? 26 2/3. ఇది ఆన్సర్. కానీ మనకు ఫస్ట్ ఆప్షనే 11 1/9 ఇస్తారు. ఓకేనా? ఆన్సర్ వచ్చేసి 26 2/3. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. రూపాయలు 10 అప్పుగా ఇచ్చినది రూపాయి చొప్పున నెలకు 11 నెలల్లో ఇన్స్టాల్మెంట్లో తిరిగి ఇస్తే గిట్టుబాటు అయిన సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండి. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి.
రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ప్రీవియస్ ప్రాబ్లమ్ సేమ్. ఇక్కడ 11 నెలల్లో 11 ఇన్స్టాల్మెంట్లలో పే చేస్తున్నాడు. 11 ప్రతి ఇన్స్టాల్మెంట్ ₹1 చొప్పున. మొత్తం పే చేసేది ఎంత? మొత్తం పే చేసేది 11. తీసుకున్న అప్పు ఎంత? 10. వడ్డీ ఎంత వచ్చింది? 11 10 చేసేస్తే 1. అసలు ఎంత? 10 అని తీసుకోకూడదని చెప్పినా కదా. సో 11 ఇన్స్టాల్మెంట్లో పే చేస్తున్నాడంటే ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసేస్తాం మనం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ తీసేస్తే మిగిలినది ఎంత? రిమైనింగ్ ఎన్ని ఇన్స్టాల్మెంట్లు అవుతుంది? 10 ఇన్స్టాల్మెంట్లు ఉంటాయి. 10 ఇన్స్టాల్మెంట్ అన్నప్పుడు ఒకదాని మీద 10 ఇన్స్టాల్మెంట్ నుంచి 10 నుంచి నెక్స్ట్ 9 9 తర్వాత 8 ఇట్లా డాష్ 1 వరకు వెళ్తుంది. మొదటి 10 సంఖ్యల మొత్తం ఎంత? 55. డైరెక్ట్ చెప్పాలి ఇది ఎంత? n అనేది 10 అనే వాల్యూ, n ఇంటూ n+1 ఇంటూ n+1/2. n వాల్యూ ఎంత? 10. ఇక్కడ n వాల్యూ 10 ప్లస్ 1/2 5ల 11 5 55. సో 55 డైరెక్ట్ నేను ఇక్కడ 55 రాసుకొని అసలు మొత్తం 55. ఇది ఎంత? దేని యొక్క రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఇది ఒక నెల యొక్క. సంవత్సరం తీసుకున్నప్పుడు ఏం చేస్తాం? ఇంటూ 12 చేస్తాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఇంటూ 100%గా తీసుకుంటాం. ఓకే, 5 11ల 5 2ల. సో ఇక్కడ 12 2 24 240/11. 11 2 22. 11 1 11. రిమైనింగ్ ఎంత అవుతుంది? 9 మిగులుతుంది. లాస్ట్ డి ఆన్సర్.